నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. గత 4 సంవత్సరాలుగా మనము ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది చేయటం జరుగుతోంది. వధూవరుల జాతక పొంతన అయితేనేమి, అలాగే జాతకం గురించి తెలుసుకోవటం అయితే, ముహూర్త విషయాలైతే ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. వాస్తు కూడా మొదలు పెట్టడం జరిగింది పరోక్ష పద్ధతిలో. అలాగే ఈ నెలలో జూన్ నుంచి మనము జూన్ 10వ తారీఖు నుంచి కూడా ఆఫ్లైన్ కన్సల్టేషన్ స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో జనప్రియ అపార్ట్మెంట్స్లో, మోహన్ నగర్, కొత్తపేట, హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్లో ఉన్నవారు కానివ్వండి, మరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికైనా సరే అందుబాటులో ఉండటానికి మనం దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట మధ్యలో ఈ ఆఫీస్ పెట్టడం అనేది జరిగింది. కాబట్టి పరోక్ష పద్ధతిలో కూడా సేవలన్నింటినీ కూడా అందుబాటులో ఉంటాయి, వినియోగించుకోవచ్చు. అలాగే ఉదయం 10 నుంచి 1 గంట వరకు కూడా ప్రేయర్ అపాయింట్మెంట్ ఆర్ వితౌట్ అపాయింట్మెంట్ అనేది రావచ్చు. తర్వాత మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని అన్నిటినీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. ఎటువంటి ఫలితాలు మనకి కలుగుతాయి, ఏ భావాల్లో ఎటువంటి అంశాలని మనం చూసుకోవాలి, భావాలు ఎలాంటి ఫలితాలు ఇస్తే ఎలా ఉంటే ఎలాంటి ఫలితాలు, నిర్వీర్యమైనప్పుడు ఎలాంటి ఫలితాలు, ఇలాంటివి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో మనము భావములు బలం పొందు విధానం, ఇందాక నిర్వీర్యమయ్యే విధానం గురించి తెలుసుకున్నాము గత వీడియోలో. ఈ వీడియోలో మనము ఎప్పుడు బలంగా ఉంటాయి, అవి బలమైన ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా భావబలము అంటే ఏదైనా సరే మనం జన్మించిన సమయానికి లగ్నం అనేది ఏర్పడుతుంది. దాన్ని మొదటి భావంగా తీసుకుంటాం. లగ్న భావం అక్కడి నుంచి కూడా వ్యయభావం 12 రాశులకి కూడా 12 భావకారకత్వాలు, రాశికారకత్వాలు, అలాగే 7 మిగతా 9 గ్రహకారకత్వాలని కూడా మిళితం చేసుకుని మనము చెప్పటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మేషలగ్నం మొదటిదైతే మీనం 12వది అవుతుంది, కర్కాటకం మొదటిదైతే మిథునం 12 అవుతుంది. ఈ విధంగా మనము ఈ భావాలన్నిటి యొక్క బలాబలములు, వాటి కారకత్వములు కూడా అన్నీ కూడా తెలుసుకుని అవి ఎప్పుడు శుభ ఫలితాలు కలుగుతాయి, అధికమైన ఫలితాలు కలుగుతాయి, నిర్వీర్యమైతే వాటి ఫలితాలు ఎందుకు వ్యతిరేకంగా ఉంటాయి అనే అంశాలని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా భావస్థితి, భావాధిపతి, భావకారకుడు, ఈ 3 కూడా ఎప్పుడైనా సరే మనకి శుభంగా ఉండాలి. అప్పుడు శుభమైన ఫలితాలు ఇస్తాయి. భావస్థితి, భావాధిపతి, భావకారకుడు. భావకారకుడు కూడా మనకి బాగుండాలి. ప్రతి భావానికి లగ్నం నుంచి ద్వాదశం వరకు కూడా మనం భావకారకులు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. అలాగే భావం శుభగ్రహంతో ఉన్న, శుభగ్రహ దృష్టి పొంది ఉన్న, అట్లే భావాధిపతి శుభుడై శుభగ్రహ యుతి కలిగి ఉన్న, దృష్టి యుతి, ఈ విధమైన మనము పంచప్రాకార సంబంధాలని చెప్పని ఒక వీడియో చేసుకున్నాం. అలాగే వాటిల్లో చాలా ముఖ్యమైనవి ఈ దృష్టి యుతి. ఇవి కలిగి ఉన్నప్పుడు శుభ ఫలితాలు అనేవి మనకి ఇస్తాయి. అలాగే పాపగ్రహ యుతి దృష్టి ఉన్నప్పుడు, అలాగే దుస్థానాధిపతి యుతి కూడా ఉన్నప్పుడు అవి శుభ ఫలితాలు ఇస్తాయి అని మనకి చెప్పటం జరుగుతోంది. పాపగ్రహ యుతి దృష్టి సంబంధం లేకున్నచో మరియు దుస్థానాధిపతి యుతి కూడా లేనిదై బలము కలదే శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే ఇక్కడ మన పాపగ్రహాలతో సంబంధం అనేది ఉండకూడదు. అలాగే 3, 6, 6, 8, 12 స్థానాధిపతులతో కలయిక కూడా ఉండకూడదు. అప్పుడు యుతి దృష్టి 2 లేకపోతే అది బలము కలదే శుభఫలం ఇస్తుంది. కేంద్ర కోణాల్లో ఉన్న, అలాగే యోగకారక గ్రహాలతో కలిసి ఉన్న 159 లార్డ్స్తో కలిసి ఉన్నా కూడా ఇలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి. భావాధిపతి బలమే భావఫలం కూడా అవుతుంది. కాబట్టి లగ్నాధిపతి బలం కలవాడై ఉంటే లగ్నము బలమైనదిగా మనము తీసుకోవాలి. ఇతర భావాలకు కూడా అలాగే భావాధిపతిని బట్టి నిర్ధారణ అనేది చేయాలి. లగ్నానికి లగ్నాధిపతి, అలాగే లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, లగ్నానికి కారకుడైన రవి ఎలా ఉన్నాడు, ఇలా చూసినట్టే ప్రతి భావానికి కూడా మనము చూడాలి. అలాగే లగ్నాధిపతి స్వ ఉచ్చ మిత్ర రాశుల్లో ఉండి శుభగ్రహ యుతి దృష్టి కలిగి ఉంటే కేంద్రగతుడై ఉండగా, పాపగ్రహ యుతి కానీ వీక్షణ కానీ లేకుంటే బలము కలవాడుగా ఉంటాడు అని చెప్పని మనం చెప్పాలి. ఇట్లే ఇతర భావాధిపతుల బలము కూడా మనం చూసి భావబలాన్ని నిర్ధారించాలి అని ఒక లగ్నాధిపతికి మనము ఉదాహరణగా ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే తక్కిన భావాధిపతులకు కూడా మనము అలాగే తీసుకోవాలి అని మనం చెప్పవచ్చు.
శుభగ్రహములు శుభస్థానములందు పాపగ్రహములు పాపస్థానములందు ఉన్నచో శుభులగుదురు. కావున వారున్న ఆ భావములు కూడా బలం కలిగి ఉంటాయని అందుకే మనం చూసి చెప్తూ ఉంటాం. అప్పుడప్పుడు పాపగ్రహాలు 6, 8, 12 స్థానాల్లో ఉన్న 6, 8, 12 భావాధిపతులు ఆ భావాల్లో ఉన్నా కూడా అవి మంచిదే అని మనకి చెప్పటం జరుగుతుంది. అలాగే చంద్ర, బుధ, గురు, శుక్ర, కేతువులు శుభగ్రహములు, రవి, కుజ, శని, రాహులు పాపగ్రహములు అని పేర్కొనమని. కొన్నింటిలో రాహుకేతువులు రెండింటినీ కూడా మనకి పాపగ్రహములని చెప్పటం జరుగుతుంది. పాపగ్రహములుగానే మనము పరిగణిస్తాము. కాబట్టి ఈ గ్రహములు సహజంగా ఏంటంటే పాపగ్రహాలు, కాకపోతే వారు ఉన్న స్థానాన్ని బట్టి వారు కలిసి ఉన్న గ్రహాన్ని బట్టి వాళ్ళు ఫలితం ఇస్తారు. కాబట్టి మన లగ్నానికి మిత్రగ్రహంతో శుభగ్రహంతో కలిసి ఉంటే వాళ్ళు శుభ ఫలితాలే ఇస్తారు. అశుభగ్రహంతో కలిసి ఉంటే లేదా పాపగ్రహంతో కలిసి ఉంటే పాపగ్రహ ఫలితాలు ఇస్తారు. ఏ భావమున లగ్నాధిపతి ఉండునో ఆ భావం బలము కలది అగును. లగ్నాధిపతిచే వీక్షింపబడు భావములు కూడా శుభ ఫలాలు ఇస్తాయి అని మనం చెప్పవచ్చు. లగ్నం అంటే మనమే కాబట్టి మనము ఎలా ఉంటాం, ఏం చేస్తాం అన్నీ కూడా లగ్నాధిపతిని బట్టే ఆధారపడి ఉంటుంది. ద్వాదశ భావముల్లో 6, 8, 12 స్థానములు దుస్థానములుగా ఉన్నవి. కావున ఈ భావములందు ఉన్న లగ్నాధిపతి కానీ ఇతర భావాధిపతులు కానీ బలహీనపడతారు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 6, 8, 12 ఈ 3 కూడా దుస్థానాలుగా పరిగణించబడతాయి. లగ్నాధిపతి కానీ ఏ భావాధిపతి కానీ మన లగ్నాధిపతి 6లో ఉన్నప్పుడు కొంత హెల్త్ ఇష్యూస్ రావటము, ఎక్కువగా ధనం సంపాదించకపోవటము, అప్పులు అవటం ఇవన్నీ ఉంటాయి. 8లో ఉన్నప్పుడు కూడా అలాంటి అనారోగ్యకరమైనవి 12లో ఉన్నా కూడా ఇటువంటి సమస్యలు. ఆ భావం ముఖ్యంగా నిర్వీర్యం అయిపోతుంది. ఏ భావాధిపతి ఉన్నా ద్వితీయాధిపతి తీసుకోండి, అలాగే సప్తమాధిపతి తీసుకోండి, అలాగే భాగ్యాధిపతి, దశమాధిపతి ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళు నిర్వీర్యం అయిపోయి ఆ ఫలాలను మనకి ఇవ్వటంలో వెనుకంజ వేస్తారు అని మనము చెప్పవచ్చు. పాపగ్రహములు 6, 8, 12 స్థానముల్లో ఉన్నను ఆ భావాధిపతులైన ఆ భావములు నిర్వీర్యమవును. అట్టి ఆధిపత్యములు గల పాపగ్రహములు లగ్నంలో ఉన్నా కూడా లగ్నము నిర్వీర్యమవుతుంది అని మనకి చెప్పటం జరిగింది. అలాగే భావము, భావాధిపతి, భావకారకుడు ముగ్గురు కూడా బలరహితులైనా కూడా పాపగ్రహ వీక్షణ సంబంధం కలిగి ఉన్న దుస్థానాధిపతుల యుతి వీక్షణ ఉన్న ఆ భావం నుండి 4, 8, 12, 5, 9 రాశులలో పాపగ్రహములు ఉన్న ఆ భావమునకు నిర్వీర్యం కలుగును అని చెప్పని మనకి చెప్పటం జరిగింది. కాబట్టి ముగ్గురు కూడా బలంగా ఉండాలి. ఎప్పుడైనా ఏ భావాధిపతి అయినా మనం తీసుకున్నప్పుడు ఆ భావాధిపతి, భావకారకుడు, భావము ముఖ్యంగా వీళ్ళు బలంగా ఉండాలి. ఏ భావమందైనా ఉన్న గ్రహమునకు ఆ భావం శత్రు నీచ క్షేత్రమైనచో ఆ గ్రహము అస్తంగత్వమగును అని చెప్పారు. అస్తంగతుడైచుంచో అట్టి భావము నిర్వీర్యమగును. అంటే రవితో ఉన్నప్పుడు కూడా నిర్వీర్యం చెందుతుంది. ఆ గ్రహమునకు శత్రుక్షేత్రం కానీ నీచ క్షేత్రం కానీ అస్తంగతుడై ఉన్నను ఆ భావం నిర్వీర్యమవుతుంది. ఆ భావంపై శుభగ్రహ వీక్షణ ఉన్నను అది స్వల్ప ఫలమే ఇస్తుంది. మనం కొంతమంది చూసి చెప్తూ ఉంటాం, ఇది ఇక్కడ ఉంది కదండి, అది బాగుంటుంది కదా, దాని మీద గురు వీక్షణ ఉన్నది కదా బాగుంటుంది, శుక్ర వీక్షణ ఉన్నది కదా బాగుంటుంది. కరెక్టే, అది కాదని అంటలేదు. గురువు వీక్షణ ఉన్నప్పుడు అది పూర్తి శుభ ఫలితాలే ఇస్తుంది అని మనం చెప్పలేము. ఆ గ్రహం యొక్క బలం అనేది మనం చూడాలి, క్షేత్రం అనేది చూడాలి, దాన్ని బట్టే అది నిర్ధారణ అవుతుంది. ఏ భావము నుండి అయినను కేంద్ర కోణములందు పాపగ్రహములున్న ఆ భావము నిర్వీర్యమవుతుంది అని మనం చెప్పటం జరుగుతోంది. భావాధిపతి అష్టమ స్థానంలో ఉన్నను, నీచలో ఉన్నను, అస్తంగతుడై ఉన్నను ఆ భావాధిపతి ఆధిపత్యంలోని భావాలు నాశనం అవుతాయి అని మనకి చెప్పటం జరుగుతోంది. అంటే ఆ భావ సంబంధమైన ఫలితాలు అనేవి మనకి కలగవు. ఉదాహరణకి సప్తమాధిపతిని తీసుకోండి, వివాహం తొందరగా అవటానికో వివాహ కారకుడు ఆయనే అవుతాడు. సమాజంలో పేరు ప్రతిష్టలు, వ్యాపార వ్యవహారాలు ఇలాంటివన్నా కూడా మనకి మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ తేవాలి అంటే సప్తమాధిపతి. అలాగే ధనాధిపతిని తీసుకుంటే ధనకారకుడు, కుటుంబకారకుడు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు వెళ్ళి ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. భావాధిపతి నిర్వీరుడై ఉండగా భావాధిపతి ఆధిపత్య భావం నందు పాపగ్రహం ఉన్నను ఆ భావం నాశనం అవుతుంది. అందు శుభగ్రహం ఉన్న భావ నష్టము కలగదు. కాబట్టి ఇక్కడ ఏ భావాధిపతి నిర్వీరుడై ఉన్నాడో చూసుకోవాలి. ఆ భావాధిపతి ఆధిపత్య భావాలు ఏమున్నాయి అనేది చూసుకోవాలి. అక్కడ పాపగ్రహం ఉన్నట్టయితే ఆ భావం నాశనం అవుతుంది. శుభగ్రహం ఉంటే అంత ఇబ్బంది ఉండదు, నష్టం ఉండదు అని మనం చెప్పవచ్చు.
భావాధిపతి శత్రుభావంలో ఉన్నను అట్టి భావాధిపతి ఆధిపత్యంలో ఉన్న భావములు నాశనమగును. శత్రుస్థానంలో ఉన్న భావాధిపతిపై శుభగ్రహ వీక్షణ ఉన్న ఆ భావాధిపతి యొక్క భావములకు భావనాశనము కలగదు. కాబట్టి ఇక్కడ లగ్నాత్తు శుభగ్రహాలు ఏమున్నాయి, ఆధిపత్య శుభగ్రహాలు ఏమున్నాయి, ఆధిపత్య పాపగ్రహాలు, ఆధిపత్య శుభగ్రహాలు, ఇవన్నీ కూడా పరిశీలించుకుంటూ మనము భావము ఎప్పుడెప్పుడు బలంగా ఉంది, ఎప్పుడెప్పుడు బలం కోల్పోతుంది, ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ మనము చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనము భావములు శుభం కలుగుతాయి, ఆ భావాల్లో ఉన్న గ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి, ఎంతో కొంత వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.